సో హాయ్ గైస్, క్యాష్‌తో మెంటల్ ఎక్కిస్తున్న 22 ఇంటూ ఏ6 మూవీ. సో ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడొచ్చేసరికి మన 'రష్మిక' గారైతే జాయిన్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక మెయిన్ నెగటివిటీ రోల్‌గా అయితే మన 'అట్లీ' గారైతే తీసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, దీపిక పదుకొనె గారు, ఇంకా మన 'మిస్టర్ బచ్చన్‌లో నటించిన హీరోయిన్, ఇంకా 'రష్మిక', ఇంకొక హీరోయిన్ అయితే ఫైనల్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో, 5గురు హీరోయిన్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. సో, అట్లీ గారు మన 'రష్మిక'కి మంచి రోలే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలానే ఇదే సినిమాలో మన 'అల్లు అర్జున్' గారు అయితే 4 డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ 4 డిఫరెంట్ క్యారెక్టర్‌లో మన 'అల్లు అర్జున్' గారు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ అన్ని 4 క్యారెక్టర్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. సో, ఈగర్‌లీ వెయిటింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, చాలా హైప్ అయితే ఎక్కిస్తున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ మేకింగ్ వీడియో కావచ్చు, గ్లింప్స్ లాంటిదైతే వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో అయితే వస్తుంది. గెట్ రెడీ ఫ్యాన్స్. ఇంకా 'రష్మిక' ఈ సినిమాలో ఉందంటే నెక్స్ట్ లెవెల్‌లో హైప్ ఎక్కించడం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, మన 'రష్మిక' గారు ఈసారి అయితే హీరోయిన్ అది ఇది కాదు, ఒక మెయిన్ క్యారెక్టర్ విలన్ నెగటివిటీగా అయితే కనిపిస్తుందని చాలామంది అయితే టాక్ అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మెంటల్ మాస్ క్యాస్ట్ అయితే తెరకెక్కిస్తున్నారని చెప్పుకోవచ్చు. మన 'అట్లీ' గారైతే నెక్స్ట్ లెవెల్ అనే ప్లాన్ చేసినారని చెప్పుకోవచ్చు. 'సన్ పిక్చర్', 'అల్లు అర్జున్' ఇంకా మన 'అట్లీ' కాంబినేషన్ అయితే మామూలు లేదని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారనేది డిఫరెంట్‌గా అయితే కామెంట్ చేయండి. అలానే మెంటల్ మాస్ క్యాస్టింగ్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. సో, 'రష్మిక'కి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే మన 'అల్లు అర్జున్' గారు నటించిన లాస్ట్ ఫిల్మ్ మన 'పుష్ప'. ఆ 'పుష్ప' క్యారెక్టర్‌లో ఉన్న మన 'అల్లు అర్జున్' గారిది గణేశుడు విగ్రహం గూడా ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ గణేష్ ఫెస్టివల్‌కి అయితే తయారైతే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. 'ఎస్ఎస్ఎంఏ 29' మూవీకి ఏ మాత్రం కాంపిటీషన్ ఇచ్చే మూవీ అని చెప్పుకోవచ్చు. అస్సలకి కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్‌కమింగ్ మూవీస్‌లో మన టాలీవుడ్ నుంచి ద మోస్ట్ హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న రెండే 2 సినిమాలు 'ఎస్ఎస్ఎంఏ 29', 2020 ఏ6 మూవీ. మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో, మరి ఇది వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. సో, 22 ఇంటూ ఏ6 మూవీ రిలీజ్ అయితే డే 1 కలెక్షన్, అలానే 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ రిలీజ్ అయితే డే 1 కలెక్షన్ ఎంత వచ్చో కామెంట్ చేయండి. ఓజీ బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.